ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అనగానే కొంతమంది మాత్రమే గుర్తొస్తారు. కానీ టీవీ అనగానే మాత్రం చాలా తక్కువ మంది గుర్తొస్తారు. ఆ గుర్తొచ్చే వాళ్ళలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఇప్పుడు నా ముందున్నారు. హాయ్ నిరుపమ్ గారు. హాయ్ శివ్ గారు. నాన్నగారు యాక్టర్గా చేసిన చాలా సినిమాల్లో దామోదరం అనేది ఒకటి. ఆయన స్లాంగ్ కూడా చిన్న విరుపు ఉంటుంది. అసలు దామోదరం అంటే ఎవరంటే ఓ ఆయన పేరు దామోదరం. ఓకే, మీ బాబు హీరో అవుతున్నాడట. అడిగితే మీరే పెట్టేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అనగానే కొంతమంది మాత్రమే గుర్తొస్తారు. కానీ టీవీ అనగానే మాత్రం చాలా తక్కువ మంది గుర్తొస్తారు. ఆ గుర్తొచ్చే వాళ్ళలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఇప్పుడు నా ముందున్నారు. చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఒక సినిమా స్టార్కి ఉండే ఇమేజ్ టీవీ స్టార్స్కి ఉంటే ఎలా ఉంటుందో అదంతా కూడా చూసిన వ్యక్తి. మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సినిమాలకి రైటింగ్ చేస్తాడు, యూట్యూబ్లో ఫుల్ ఫేమస్గా ఉంటాడు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటాడు, 24 గంటలు టీవీ సిరీస్లో హీరోగా ఉంటాడు. ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఎవరనుకుంటున్నారా? అదేనండి మన నిరుపమ్ గారు. నిరుపమ్ అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, డాక్టర్ బాబు అంటే టక్కని పట్టేస్తారు. హాయ్ నిరుపమ్ గారు. హాయ్ శివ్ గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ జర్నీ అండి. అసలు అమేజింగ్ జర్నీ. దేనికంటే ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరికి ఎక్కడొకక్కడ ఒక పెయిన్ ఉంటుంది. ఇంత తట్టుకొని రావాలి. అలాంటిది మీకు ఇండస్ట్రీ మొదటి నుంచి తెలుసు, ఇంట్లో నుంచే అన్నీ తెలుసు. అలాంటి టైంలో అంత పర్ఫెక్ట్గా జరగాల్సిన టైంలో ఒక బ్యాడ్ మూమెంట్తో మీరు రావాల్సి వచ్చింది. అది బాధాకరమైన విషయం యాక్చువల్లీ. కానీ అన్నీ తట్టుకొని ఇమ్మీడియట్గా అలా వచ్చిన మొదటి దానిలోనే అద్భుతమైన పేరు సంపాదించడం అనేది చాలా తక్కువ మంది జరుగుతుంది. కుదిరింది, మీకు కుదిరింది. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇండస్ట్రీ జర్నీ అంటేనే స్ట్రగుల్, ఫుల్ ఆఫ్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ ఉంటుందనే నన్ను ఇంట్లో ముందు అసలు వద్దనే అన్నారు. ఎప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. బట్ నా ఇష్టాన్ని మనసులోనే దాచుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడు బయట పెట్టలా. ఉంది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆ వాతావరణం చూసి అందులోనే పెరిగి నాన్నగారితో పనిచేసే వాళ్ళు ఇంటికి రావడం. ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలామంది అప్పట్లోనే అసిస్టెంట్లుగా ఇంటికి రావడం. కాశీ విశ్వనాథ్ గారు ఆయన నాన్నగారితో చేశారు. ఆయన మంచి డైరెక్టర్, టర్న్ టు యాక్టర్. అవును, టర్న్ టు యాక్టర్. సో వాళ్ళందరినీ చిన్నప్పటి నుంచి చూశాను అనమాట. పర్చూరి బ్రదర్స్ అలా చూసి ఆ వాతావరణం మైండ్లో ఎక్కేయటం ఇదంతా ఉంది. బట్ ఇంట్లో ఇష్టం లేదు కాబట్టి నేను ఎప్పుడు బయట పెట్టాల. ఓకే, వాళ్ళకి ఇష్టం లేదని మీకు ఎలా తెలుసు? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాన్నగారు ఆయన్ని కొంతమంది అడిగారు, మీ వాడిని చేయొచ్చు కదా. తరుణ్తో ఒక మూవీ చేశారు, బుజ్జిగడ్డి బాబాయ్. సో మీ వాడే ఉన్నాడు కదా, పెట్టైపోయారా అది ఇది అని అన్నప్పుడు నా ముందు అంటే అన్నారు, ఆడి ముందు అనకండి అని ఆ సౌండ్ నా దగ్గర రానిచ్చేవాళ్ళు. ఓకే, ఫస్ట్ నుంచి కూడా అది ఎంకరేజ్ చేయాల. కానీ మాకు బాగా నా దగ్గర ఒక 5 రూపాయలు ఉంటే ఇంకొక రూపాయి వేసుకొని ఎవరిని ఇస్తే బాగుండు, స్వాతి వీళ్ళు ఒక బుక్ కొనుక్కొని అందులో ఖచ్చితంగా ఓంకారంది చదివాను. అంటే ఆ ఫిలాసఫీ ఇష్టం నాకు. ఆయన ఒక పేపర్కి వచ్చేసరికి అందరూ కూడా రకరకాలుగా చదువుతారు, కానీ సంపాదకీయం చదవాలి, ఎడిటోరియల్. అది చదివితే ఈ సమస్య, ప్రపంచం ఏంటి, అసలు ప్రపంచంలో మంచి విషయం ఏం జరుగుతుంది, చెడు విషయాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే మొత్తం కూడా ఆ ఒక్క కాలంలో ఉంటుంది. ఆ కాలంని అర్థం చేసుకోగలిగితే అసలు ఏదో ఒక కేటగిరీకి పరిమితం చేయాల, రకరకాల సబ్జెక్టులు అన్నీ టచ్ చేసేవాడు. అలా స్వాతిలో ఈవెన్ బిఫోర్ దట్ పేజ్ ఇది సినిమా బిట్స్, అది చదవటానికి చాలామంది కొనేవాళ్ళు. దాని తర్వాత అది చాలా వేళ్ళు కంటిన్యూ చేశారు. తర్వాత నేను చెప్తాను అని ఓంకార్ కాలం అని, అంటే ఒక మనిషి పేరు మీద ఒక కాలం రావడం అనేది అప్పట్లో అదే ఫస్ట్ అని అనేవారు. చాలా పెద్ద విషయం కూడా. దానికి మళ్ళీ సక్సెస్ఫుల్గా ఆ పేజ్ అని అలా ఓపెన్ చేసేసుకుని టక్ పని ఇంకా చాలా ఉంటాయి కదా. కానీ వీళ్ళకి కొన్ని ఉన్నాయి పర్టికులర్గా, ఈసారి ఈ వీక్లో ఏం పుట్టిందని క్రమం తప్పకుండా నువ్వు వర్షాలు రాని పిడుగులు పడిని ఖచ్చితంగా పలానా వచ్చేది. దానికి ఆయన చాలా స్ట్రగుల్ పడేవారు. బికాజ్ అది రాసేటప్పుడు ఆయన చేతిలో ఒక 4 డైలీ సీరియల్స్ ఉన్నాయి.
అప్పట్లో జెమినీ టీవీలో వచ్చేవి, బాలాజీ టెలిఫిలిమ్స్, ఇది కథ కాదు, రాడాన్, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉండే టైంలో ఈ కాలం కూడా వచ్చేది. అప్పట్లో ఎపిసోడ్స్ ఎలా ఉండేవి అంటే ఇవాళ షూట్ చేసి రేపు టెలికాస్ట్. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే మార్నింగ్ చేసి ఈవినింగ్ కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కరెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆ డైలాగ్స్లో ఆయన ఇన్కార్పొరేట్ చేసేవారు. అంత స్ట్రగుల్లో కూడా ఆ ఒక్క పేజీ నిలబెట్టాలని ఆయన అర్ధరాత్రులు, తెల్లవారుజామున ఆ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు చదివి, ఆ కరెంట్ అఫైర్స్ని వాటికి అనుగుణంగా అంతే. ఏదో ఒక చదవకపోతే మళ్ళీ రాదు. మీరు చాలా స్ట్రగుల్ పడ్డారు. ఆయన అంత కష్టానికి అంత మంచి పేరు వచ్చింది ఆ పేజ్కి. అందుకే నాన్నగారు కూడా పోలీస్ భార్య, నాకు తెలిసి ఆయన చేసిన ఫస్ట్ సినిమా, నాకంటే ఆ సినిమాలో మాకు సంబంధించి మేము చూసి బాగా ఇతను ఓంకార్ గారు, పరిటాల ఓంకార్ అంటే ఈయన రిజిస్టర్ అయింది అది. కాకపోతే అందులో ఆయన చేసినప్పుడు ఆ సినిమా ఫస్ట్ టైటిల్ మీద గొడవైన సినిమా నాకు బాగా గుర్తు, విపరీతమైన గుర్తు నాకు. నేను పోలీసోడి పెళ్ళాం ఒరిజినల్గా సినిమా పేరు. అవును, అది టక్కుని మార్చలేదు కూడా, ఇంటూ మార్క్ వేసి పోలీస్ ఓడి పిల్లల పోలీస్ భార్య అని పెట్టి చాలా కాలం మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ వదలాలి. మేము పోలీసు వాడి పెళ్ళాన్ని తీసేసాం కదా అనేది కూడా వీళ్ళు, అది కూడా పబ్లిసిటీ స్టంట్ చేశారు. అదే అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. ఆ రోజుల్లో వాళ్ళు అలా చేశారు. అవును, అది జనానికి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ దాన్ని కూడా ఒక స్ట్రాటజీ లాగా పబ్లిసిటీ దీనికి వాడారు. నేను అప్పుడు అనుకునేవాడిని అనమాట, అబ్బో వీళ్ళు భలే స్ట్రాటజీ చేస్తున్నారే. కాబట్టి ఇంకా నాకు ఆ ఏజ్ లో కూడా ఇంకా నాకు ఆ పోస్టర్ అది గుర్తుంది. అవును, అలా చేయటం వల్ల నరేష్ గారు, సీత, ఆయన క్యారెక్టర్ రకరకాల వేషాలు వేసేవారు. క్లైమాక్స్ అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు, కానీ అదేంటి అనేది రిజర్వేషన్స్ మీద అంత మాట్లాడటం, ఆ సబ్జెక్ట్ మనకి తెలియదు చిన్నప్పుడు. బట్ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే, రిజర్వేషన్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఇప్పుడున్న సొసైటీకి. ప్రతి దగ్గర కూడా మనం మన అని కాకుండా కనుక సమాజం గురించి ఆలోచిస్తే రిజర్వేషన్స్ ఉండే ఇంపార్టెన్స్ నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి మంచి జరుగుతుంది అనే దాని మీద చెప్పడం అనేది పెద్ద విషయం. చాలా పెద్ద అటెంప్ట్ అది ఇప్పటికీ చాలా మంది మాట్లాడతారు దాని గురించి. అలాగే నాన్నగారు యాక్టర్గా చేసిన చాలా సినిమాల్లో దామోదరం అనేది ఒకటి, ఆయన స్లాంగ్ కూడా చిన్న విరుపు ఉంటుంది. ఈ దామోదరం అనే క్యారెక్టర్తోని ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యాడు, ఎందుకు ఆయనే రైటర్ కాబట్టి ఆయన పర్టికులర్గా ఆ క్యారెక్టర్కి ఆయన పేరు దామోదరం అని పెట్టుకునేవారా? దామోదరం అనేది ముందు ఇది కథ కాదు అనే సీరియల్లో క్యారెక్టర్ వచ్చింది. అసలు దామోదరం అంటే ఎవరంటే మా నాన్నగారు అంటే మా తాతగారు. ఆయన పేరు దామోదరం. ఓకే. సో దామోదరం అని ఆ క్యారెక్టర్ క్లిక్ అవ్వడంతో ఇక మిగతా క్యారెక్టర్స్, తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఆయన ఆ పేరుతో కంటిన్యూ చేశారు. ఆయనకి అలా కలిసి వచ్చింది. అండ్ ఆ చిన్న రావు గోపాలరావు గారి టైప్ ఆఫ్ విలనిజం, ఆ డైలాగ్ డెలివరీ, అవి అంటే ఆయన తర్వాత రావు గోపాలరావు గారి తర్వాత అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అది ఈయన పట్టుకోవడం అంటే ఇమిటేట్ చేయడం కూడా కాదు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన కొంచెం అంత ఫాస్ట్గా మాట్లాడేసే టైప్ కాదు, కొంచెం తాపీగా అలాంటి విలనిజం కాబట్టి అది బాగా ఎక్కింది. యాక్చువల్లీ అది సెక్యూరిటీ టైప్ విలనిజం. యాక్చువల్లీ అది పెద్దగా బలం ఉండడు, కానీ అతను చేసే పనులన్నీ కూడా విలనిజానికి సంబంధించి పరాకాష్ట. అక్క అంటే పక్కనుండే ఆ ఎక్కించటం అవన్నీ కూడా. చంద్రముఖితోని మీకు ఫస్ట్ ఎంట్రీ, సినిమా ఎంట్రీ. కానీ ఈ రోజుల్లో ఒక మనిషి చనిపోతే అయ్యో పాపం అని ఆ రోజు ఒక 1 వీక్ సింపతి చూపించేయటం, పక్కెళ్ళిపోవటం మామూలుగా జరుగుతుంటుంది. కానీ మీ ఫ్యామిలీకి సంబంధించి నాన్నగారికి అలా జరిగినా కూడా, నాన్నగారి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు చాలామంది కూడా, ఎందుకు నువ్వు చేయకూడదు, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చాలా తక్కువ మందికి జరిగిద్ది. అది ఆ విషయంలో అశోక్ గారు ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు. వాసిరెడ్డి రాజేష్ అని ఆయన ఫస్ట్ ఈటీవీలో చేశారు, తర్వాత జీ తెలుగుకి వెళ్ళారు, ఇప్పుడు ఆహాలో ఉన్నట్టున్నారు. సో ఆయన అంటే ఆయన మీద ఉన్న అభిమానం, నాన్నగారి మీద ఉన్న అభిమానం అది. ఎందుకంటే ఆయనతో రోజు మాట్లాడే ఫ్రెండ్స్ వేరు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మాట్లాడతారు,
అందుకంటే అభిమానాన్ని ప్రతి ఒక్కళ్ళు వెంటనే చూపించాల్సిన అవసరం లేదు. రోజు మాట్లాడితేనే కాదు. కాదు. సో, వాళ్ళకి మనసులో అంత ప్రేమ ఉందా నాన్నగారి మీద అనిపించింది. నాన్నగారు పోయినప్పుడు విజయవాడ దాకా రావడం, చేయటం, తర్వాత గుర్తుపెట్టుకుని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. నా ఫస్ట్ పోర్ట్‌ఫోలియో తీసి పంపించింది వాళ్ళకే. ఓహ్! ఆయన ఈటీవీలో పనిచేసినప్పుడు ఉషా కిరణ్ వరకు పంపించడానికని మాటలు ముందు ఎవరో ఒకళ్ళు బ్రిడ్జ్ కావాలి కదా. సో అట్లా ఫస్ట్ ఆయనకే. సో వాళ్ళే గుర్తుపెట్టుకుని మళ్ళీ నాన్నగారితో మీకున్న మంచి అనుభూతి ఒకటి చెప్పండి సార్. ఎవరికి చెప్పండి ఆయనతో మీకున్న ఒక స్పెషల్ బాండింగ్. భయం మీకు యాక్చువల్లీ ఆయన ముందుకెళ్ళి ఓ అని కూర్చొని మాడాలంటే. అది ఆ చిన్న భయం బెరుకు ఉంది. ఎందుకంటే మేము మదర్ లెక్చరర్, గుడివాడలో లెక్చరర్. సో లీవ్ ఆన్ లాస్ ఆఫ్ పే అని ఒక 5 years లీవ్ పెట్టి చెన్నై వెళ్ళాం. సో నా 7th క్లాస్ వరకు చెన్నైలో జరిగాయి. తర్వాత లీవ్ అయిపోయింది. సో మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కదా, అంత ఈజీగా వదులుకోలేదు. సో మళ్ళీ జాయిన్ అవ్వడానికి మళ్ళీ గుడివాడ రావాల్సి వచ్చింది. అమ్మతో పాటు నేను వచ్చేసాను. ఓకే. అంటే 7th 8th నుంచి చూసుకుంటే మనకు ఒక మెచ్యూరిటీ కానీ, ఒక ఏజ్ కానీ, కరెక్ట్, అప్పుడు ఒక బాండింగ్ కానీ ఏర్పడే స్టేజ్. సో ఆ కొంత అప్పటి నుంచి మళ్ళీ ఒక 3-4 years 5 years మళ్ళీ నాన్నగారితో అంత కంటిన్యూ ర్యాపో లేదు. సెలవులకో లేదా ఇంకో సందర్భంలోనో అలా అలా కలుస్తూ మళ్ళీ చదువు కోసం ఇటు వచ్చేయటం, అట్లా చిన్న గ్యాప్ అనేది ఉంది. సో అంత ఉండాల్సిన అంత బాండింగ్ అప్పుడు ఏర్పడలా. బట్ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్లో మళ్ళీ చెన్నై నాన్నగారితో ఉండటం. నాన్నగారు ఏంటంటే అక్కడ కోల్పోయిన గ్యాప్లో ఆ ప్రేమ ఒకేసారి ఇప్పుడు చూపించేద్దామని ట్రై చేసేవాడు. మనకేమో అంత ఓవర్ డోసేజ్ ఎక్కదు కదా. అదే. సో చిన్న డిస్టెన్స్ అయితే వచ్చింది. తర్వాత ఇక ఆయన రోజు నన్ను ఆయన రిలాక్స్ అవ్వడం కోసం క్లబ్కి వెళ్ళేవాడు, నన్నే తీసుకెళ్ళేవాడు. అదే ఆంధ్ర క్లబ్కి వెళ్ళేవాడు. అవును. సో మోస్ట్లీ ఆయన ఫ్రెండ్స్తో కంటే ఈవినింగ్ టైమ్స్ నాతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడేవారు. అప్పుడు మనకున్న ఏజ్లో ఏంటి, మన సర్కిల్, మన ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వకుండా నన్ను ఎందుకు తిప్పుతున్నాడు ఆయనతో పాటు అని నా ఫీలింగ్. ఇట్లాంటి అని మీరు ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు ఆయన తిప్పిన రీజన్ ఏంటంటే మా వాడు ఉన్నాడు, ఇలాగ నాతో ఇంత ధైర్యం, నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంత అందమైన కొడుకున్నాడని చెప్పి చూపించుకోవాలండి. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అప్పుడు ఆయన ఇలా క్లబ్లో కూర్చున్నప్పుడు రితిక్ రోషన్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు కహోనా ప్యార్ 2001 టైంలో ఎప్పుడు అయితే సూపర్ స్టార్ హిట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఫాదర్ రాకేష్ రోషన్ ఆయన ఎక్కడికో వెళ్తే రితిక్ రోషన్ గురించి అడగటం, చేయటం, అసలు సూపర్ అది ఇది అలా ఆయనకి ఫీడ్బ్యాక్ ఇస్తే ఆయన పుత్రోత్సాహం కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడని ఎక్కడో చదివారు. సో ఆయన ఏంటంటే నన్ను కూర్చోబెట్టి, అరే రేపు నువ్వు ఏదో అయిన తర్వాత, అంటే అప్పటికి యాక్టర్ అని నేను చెప్పానో లేదు గుర్తులేదు, కానీ అయిన తర్వాత ఇలాగే నేను ఒకరోజు క్లబ్లో కూర్చుని ఉంటాను, అరే నన్ను పిక్ చేసుకోరా అని కాల్ చేస్తాను, నువ్వు వచ్చినప్పుడు నువ్వు వచ్చేలోపు ఇక్కడ వాళ్ళందరూ నీ గురించి గొప్పగా మాట్లాడతారు, మీవాడు వచ్చాడు, అది ఇది అది చేశాడు ఇది చేశాడు అని చెప్తారు, నువ్వు అలా వచ్చి నన్ను పిక్ చేసుకుంటావా అది ఇదని ఇట్లా అడిగేవారు. అంటే అదొక ఆయన చూపించే అదే ఎక్స్పెక్ట్ చేసే అది. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అవన్నీ ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు అనేది అనిపిస్తుంది. బట్ అప్పుడు మనకున్న మెచ్యూరిటీకి దాన్ని అంత సీరియస్గా తీసుకోం కదా. కరెక్ట్. అంటే ఇట్స్ రొటీన్ అనుకుంటాం, మనకి ఇప్పుడు లేరు కాబట్టే మనం కూడా ఇవన్నీ మాడుకోవాల్సి వస్తుంది అంతే తప్ప. అండ్ నేను అప్పుడు ఆడియో క్యాసెట్స్ తగ్గొనేవాడు, ఏది కొత్తగా వస్తే అది కొనేయటం, సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఆడియో తెచ్చేసి కార్లో పెట్టేసేవాడు. ఆయన ఎక్కడైనా డ్రాప్ చేయాలన్నా నేనే వెళ్ళేవాడిని, కొన్నావా ఎందులో డబ్బులు ఇలా తగిలేస్తావు, మనం అది పట్టించుకో, ఈ నస ఇంతేలే మామూలు చెప్తానే ఉంటారు, ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ మనం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఆ రూపాయికి ఎంత కష్టపడుతున్నామో దానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది మనం ఇప్పుడు రియలైజ్. మీ బాబుకి చెప్తారా మీ ఫాదర్తో మీకున్న బాండింగ్ గురించి? ఇప్పుడు మీ బాబుని ఒకడే కాబట్టి మీరు ఎంత బాగా చూసుకుంటారు. అదే వాడు పుట్టిన తర్వాతే మనం ఆ రోల్లోకి, ఫాదర్ రోల్లోకి వెళ్తాం కాబట్టి
అర్థమవుతూ ఉంటుంది. ఓకే. ఇది ఏ విధంగా మనం జాగ్రత్తలు చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్ ఇంకో లెవెల్. అవును. అస్సలు మొత్తం ఫోన్ ఏమన్నా వచ్చినాయా తాత బుద్ధులు ఏమన్నా? ఉన్నాయి. ఆడు ఈ కొంచెం క్రియేటివ్ సైడే ఉంటాడు. అంటే ప్రస్తుతం అయితే ఆర్టిస్ట్గా బొమ్మలు, పెయింటింగ్స్ చాలా అద్భుతంగా వేస్తాడు. కొంచెం క్రియేటివ్ సైడ్లో ఇంట్రెస్ట్ ఉంది. నిరుపం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతాను. అస్సలు ఊహించిన ఇండస్ట్రీలోకి టక్మన్ వచ్చారు. అలా ఫిక్స్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకోటి అందుకోవాలనే ఒక తాపత్రయం ఉంటుంది. అదే లైఫ్ యాక్చువల్లీ ఎవరికైనా ఉంటుంది. మీకెందుకు ఒక దగ్గర స్టిక్ అయి ఉన్నారు అనేది నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. అంటే మీకున్న టాలెంట్కి, మీకున్న గ్లామర్కి. ఓన్లీ టీవీకే అంకితం అయ్యాను. అది మేబీ నా నేచర్ ఏమో. అంటే అంత దూకుడుగా వెళ్ళిపోయి మనుషులతో పరిచయాలు పెంచేసుకుని ఆ కలుపుకొలతనంగా అలా లేకపోవడం అనేది ఒక ఇండస్ట్రీలో ఒక డిసడ్వాంటేజ్. అదే అనిపిస్తుంది నాకు. అంతే, అంతకుమించి వేరే రీజన్ లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ లెవెల్లో డెఫినెట్గా కలవాలి అందరితో. రోజు ఏదో ఒక మీటింగ్ లేదా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఓకే ఈడొకడు ఉన్నాడు అనేది ఎవరైనా వాళ్ళకి నోటీస్ అవుతుంది. సో నేను అంటే స్టార్టింగ్లోనే నేను చంద్రముఖి అవి చేస్తున్నప్పుడు ఆడిషన్కి వెళ్ళడానికి నాకు ఏ ఇబ్బంది లేదు. నేను వెళ్తాను, ఆడిషన్ ఇస్తాను. బట్ ఏంటంటే నాతో పాటు న్యూ కమర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎలా చూస్తారు, వీడు ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ అనేలాగా మీరు కూడా వచ్చారేంటి అలా అన్నప్పుడు, అంటే ఎంట్రీ లెవెల్లో నువ్వు నేను పెద్ద తేడా లేదనేది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. సో మీరు కూడా మాతో పాటు ఇలా అంటే అనేది నవ్వు. సో అలాంటి కొన్ని డెలికేట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అండ్ మనకి బాగా తెలిసుండి మనం వాళ్ళతో మాట్లాడి, కాల్ చేసి మాట్లాడి నేను వస్తాను, కలుస్తాను అని చనువు ఉంటే తప్ప నేను గబుక్కుని వెళ్ళను. అంతే, అదొకటే. అదే అయింది. నేను అనుకుంటాను అదే. ఇప్పుడు మీకు డ్యాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు మీరు. నేను డ్యాన్స్ మామూలు సినిమా డ్యాన్స్ నేర్చుకున్నా. ఎప్పుడైతే నేర్చుకున్నారో ముందు డ్యాన్స్ రావటం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఫేస్ ఎక్స్ప్రెషను చాలా ఈజీగా హావభావాలు పలికించవచ్చు. ఇప్పుడు డ్యాన్స్లో ఆ ఉన్న ఎమోషన్ని మీరు ఎంత బాగా క్యారీ చేస్తారనేది చూస్తుంటాం కదా. అది ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. కానీ ఎవరు అడగలేదా మీరు రండి మేము చేసి పెడతాం చేద్దామని? ఎప్పుడు కూడా ఎవరు అంటారు సార్, ఎవరు అంటారు. అవునరా, మీరు రండి నేనున్నాను నేను తీసి పెడతాను ఎవరు అంటారు. అంటే మనకి ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి లేదా మన ఇంట్లో ప్రొడ్యూసర్ ఉండి అలాంటి సిచ్యువేషన్ ఉంటే తప్ప అలాంటివి జరగవు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో కలిశాను చాలామందిని, బాగా రిసీవ్ చేసుకుంటారు, నాన్నగారి మీద ఉన్న ప్రేమ గౌరవంతో కూర్చోబెట్టి మాట్లాడతారు. కానీ అవి వర్క్ దాంట్లోకి టర్న్ అవ్వాల. ఈవీవి గారు ఒక్కళ్ళు చేశారు. అఫ్కోర్స్ అది సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్లే. కానీ ఏ సినిమా ఈవీవి గారితో? ఫిట్టింగ్ మాస్టర్. ఓకే. ఫిట్టింగ్ మాస్టర్లో ఉన్న ఫిట్టింగ్ మాస్టర్లో నెగిటివ్ రోల్, మంచి రోల్. అవును, అది నిజంగా అది సినిమా బాగానే ఉంటుంది. కాస్ట్ ఫెయిల్యూర్ అది. అదే ఓవర్ బడ్జెట్. అంటే అదేను అల్లరి నరేష్ గారి మీద కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు. అందులో కొంచెం సీరియస్ ఫైట్లు ఎక్కువ ఉంటాయి. అవును. సో ఆ సీరియస్ క్యారెక్టర్ వల్ల కొంచెం ఎక్కడో మిస్ అయింది. అదే అయితే మంజుల గారి గురించి మాట్లాడారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంచెం, అందులోనూ ఓంకార్ గారు మీరు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అంటే ఇక్కడిక్కడ పరిచయాలు, ప్రేమలు ఎలా ఉంటాయి అనేది మన జనరేషన్ వాళ్ళకి బాగానే తెలుసు. అది ఇమ్మీడియట్గా ఎలా యాక్సెప్ట్ చేశారు? మమ్మీ లెక్చరర్ అవ్వటం వల్ల అంటారా, లేకపోతే అని కాదు. అంటే కొంతమందిని చూస్తేనే అంటే వీళ్ళకి పొగరా లేదా వీళ్ళు ట్రెడిషనలా లేదా వీళ్ళకి మొహమాటం ఎక్కువ, ఇట్లాంటివన్నీ కొన్ని బేసిక్ అర్థం చేసుకోవచ్చు. సో నేను కూడా ఆల్మోస్ట్ 1 year పనిచేసాను తనతో. పనిచేసిన తర్వాత తన గురించి ఎంతో కొంత ఇంట్లో అడిగినప్పుడు ఏదో చెప్తాం కదా. సో ఆ బేసిక్ నాలెడ్జ్ అయితే, ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది. తర్వాత ఇక నా మీద ఉన్న నమ్మకం, సరే రాంగ్ డెసిషన్ తీసుకోని నమ్మకం, తనతో కూడా ఒకసారి పిలిచి మాట్లాడటం, ఇట్లా అన్నీ కలిసి అంత ఎక్కువ కష్టపడలా. అదే చాలా ఈజీగానే అయిపోయినాయి అన్నీ.
బాగా సంపాదించారా సార్ నాన్నగారు? ఆ, అంటే మల్టిపుల్గా లేయర్స్లో కనబడుతూ ఉండేవారు. ఆ కనబడిన ప్రతి దగ్గర డబ్బు వస్తుందా రాదనేది నాకు క్వశ్చన్ మార్క్. అదే మీకు ఒక జర్నలిస్ట్గా మీరు జడ్జ్ చేయగలరు అంటే స్వాతిలో రాస్తే ఎంత సంపాదించవచ్చు, ఇంకా అప్పట్లో టీవీ సీరియల్స్లో బిజీగా ఉన్నప్పుడు ఎంత అనేది. ఆయన మెయిన్గా ఆయన కొద్ది గొప్ప సంపాదించింది టీవీలో బిజీగా ఉన్నాకే. ఆయనకి సినిమా ఇండస్ట్రీకి ఆయనకి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది షిఫ్టింగ్ వల్ల. హైదరాబాద్ ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వడం వల్ల, ఆయన చెన్నైలోనే ఉండిపోవడం వల్ల అది వచ్చింది. గ్యాప్ క్రియేట్ అయింది. అదే టైంలో టీవీ బూమ్ అవ్వడం, ఆ స్టార్టింగ్లో మళ్ళీ ఆయన టీవీలో రైటర్గా యాక్టర్గా బిజీ అవ్వడం. ఆయన టీవీలో చేసిన ఆ పీరియడ్ మాత్రం గోల్డెన్ పీరియడ్ అని చెప్తాను. 100%. అదే చెప్తున్నా, అంత బిజీగా ఉండి నాకు తెలిసి 30-40 సీరియల్స్లో, టాప్ సీరియల్స్లో అన్నిట్లో, అందులో ఒక టాప్ 5 అనుకుంటే ఇప్పుడు మనకు సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక టాప్ 10 అని తీసుకుంటే ఖచ్చితంగా అందులో ఓంకార్ గారు రాసినవి ఉన్నాయి. బాలాజీ టెలిఫిలిమ్స్ ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది నేషనల్ వైడ్గా దానికి ఒక మార్కెట్ ఉంది. అలాగే రెడన్ ఫిలిమ్స్, రాధిక గారు మంచి స్వింగ్లో ఉన్న టైంలోనే వాట్ నెక్స్ట్ ఏం రాబోతుంది అనేది ముందుగా గ్రహించి తీసుకున్న నిర్ణయం టీవీకి రావడం. ఒక విధంగా ఆవిడే నాన్నగారిని కన్విన్స్ చేసి టీవీకి తీసుకొచ్చారు. రాధిక గారి హస్తం ఉంది. ఉంది. లేకపోతే నాన్నగారికి కూడా అదే సేమ్. మనం సినిమా అని వచ్చాము, టీవీకి వస్తే చిన్నవాళ్ళం అయిపోతామేమో అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఆవిడ పిలిచి దిస్ ఈజ్ ద ఫ్యూచర్, టీవీ ఈజ్ నాట్ స్మాల్. రాధిక గారు చాలా బిజినెస్ ఉమెన్. అంటే ముందే క్రియేటివ్గా ఆలోచించడంతో పాటు యాజ్ ఏ బెస్ట్ పర్ఫార్మర్గా ఉండటంతో పాటు వీటన్నిటికి ముందుగా క్యాలిక్యులేట్ చేయగలరు. ఆవిడే ఒక బ్యానర్ పెట్టి ఆవిడే యాక్ట్ చేయటం టీవీకి వచ్చి అంటే డెఫినెట్గా అది చిన్న విషయం కాదు. సో ఆవిడే కొంచెం బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత నాన్నగారు యాక్సెప్ట్ చేసి ఇక నెమ్మదిగా స్టార్ట్ చేశారు. ఫ్రమ్ దేర్ అది సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు చేసినట్టు. ఒక 20-25 దాచారా? ఓ 25 సినిమాలు దాకా రాసి ఉంటారు. అక్కడ కూడా ఆయన కూడా అలాంటి అంటే నాలాంటి మిస్టేకే చేశారు. ఏంటంటే ఒక బ్యానర్కి అంకితం అయిపోవడం. కాటరగడే ప్రసాద్ గారిది. అవును, నాకు తెలిసి ఒక బ్యానర్ బయటకు వెళ్ళడానికి స్కోపే ఉండదు కదేమో. ఈ సినిమా అయిపోగానే ఇంకో సినిమా స్టార్ట్ అయ్యేది. ఓకే, సో మనకి ఇది ఉంది కదా, బయట ఎవరికో అడుగుతూ ఉండేవారు డెఫినెట్గా. పెద్ద ముందుగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అండ్ కొంచెం ఆయనకి కొంచెం పొగరని ఇలా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ఉండేదేమో కొంచెం దాన్ని కొంచెం బిషనహంకారం అంటారేమో. బిషనహంకారం అంటే ఏం లేదు, అతనికున్న నాలెడ్జ్ మీద అతనికున్న ఒక రెస్పెక్ట్ అది అంతే. అది ఉండేది కదా. విన్నాను కాదు, మీరు కూడా చూసారు కదా. ఎక్కడ ఆయన అంతే గబుక్కుని నేను ఒకటి దగ్గరికి వెళ్ళి ఎందుకు పని అడగాలి, నా దగ్గరికే వస్తారు కదా, అదే మీకు వచ్చినట్టుంది. నాకు అలాంటిది లేదండి. అహంకారాలు ఏం లేవు నాకు. లేదు ఐఎమ్ ఓపెన్. బట్ ఏంటంటే వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన మొహమాటం అంతే. ఇప్పుడు వాట్ నెక్స్ట్? మీ బాబు హీరో అవుతున్నాడట. అడుగుతూ మీరే పెట్టేస్తున్నారు కదా. లేదు, వాటి ఇప్పుడు 10th సార్. కానీ ఇప్పుడు మీకు ఏదైతే జరిగిందో, మీ ఫాదర్ వద్దు వద్దు అనుకుంటూ వచ్చిందో, మీరు వాళ్ళు వద్దు అనే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాడే అంటే ప్రస్తుతం అయితే వాడు మా యూట్యూబ్ వీడియోలో కూడా కనిపించడానికి ఇష్టపడట్లా. అదే ఆ స్టేజ్లో ఉన్నాడు. అదే ఇప్పుడు మీరు టీవీ నుంచి వద్దు అంటారు కదా, వద్దు మీ సినిమాల్లోకి రావాలంటే టీవీ వద్దు అన్నట్టుగా ఇప్పుడు మీ యూట్యూబ్ స్టేజ్లో ఉన్నాడు. అది ఎటు టర్న్ అవుద్దో నాకు తెలియదు. కానీ మంజుల గారితో మీ బాండింగ్, మీ ప్రయారిటీస్ చూసినప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అరే భలే జాగ్రత్తగా, భలే నీట్గా హ్యాండిల్ చేయడంలో పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాడే అనిపిస్తుంది. అంత హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? మామూలుగా అడుగుతున్నాను. అది ఆ క్రెడిట్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం కానీ అది నేను తనకే ఇస్తాను. ఎందుకంటే తను పర్టికులర్గా ఉంటుంది కొన్ని విషయాలు. అంటే ఈ సెలబ్రేషన్స్, స్పెషల్ డేస్, బర్త్డేస్, యానివర్సరీలు, అవి డెఫినెట్గా బ్రేక్ తీసుకోవాలి, అది కలిసి చేయాల్సిందే అనేది తను పర్టికులర్గా ఉంటుంది. సో అలాంటివి వదిలేస్తే మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఏముందిలే పుట్టినరోజే, ఏముందిలే పెళ్లి రోజే అంటాం కదా. అలా కాకుండా తను డెఫినెట్గా కలిసి ఉండాలి అనేది పర్టికులర్గా ఉంటుంది కాబట్టి అవి జరుగుతుంది. కానీ నిజంగా గ్రేట్ అండి, మీకు ఓపిక ఎక్కువ అనేది నాకు అక్కడ అర్థమవుతుంది. అంటే అన్ని చేయలేరు. అంటే కొంతమంది మెంటాలిటీకి సంబంధించి మగవాడ మెంటాలిటీ, ఎస్పెషల్లీ జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అబ్బా అప్పుడే 1 year వచ్చేసిందా, అప్పుడే 1 year అయిపోయిందా, మళ్ళీ మ్యారేజ్ డే వచ్చిందా, మళ్ళీ బర్త్డే వచ్చిందా, మరి అన్నీ ఉంటాయి కదా.
కానీ అది చాలా డిగ్నిఫైడ్గా నీట్గా చేయటం అనేది అది ఒక రకంగా మనం మన పిల్లలకి నేర్పించే విధానం అని అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ మనల్ని చూసే కదా వాళ్ళు కూడా ఓకే పుట్టినరోజు అంటే మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, కలిసి బయటికి వెళ్ళాలి, చేయాలి అని అనిపిస్తుంది. అదే నాకు ఎందుకు ఆ ఇగ్నోరెన్స్, నేను పెద్ద బర్త్డే అనగానే సెలబ్రేట్ చేసుకోవాలి అది ఇది అట్లా ఉండదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంత సెలబ్రేటివ్ మోడ్లో లేను, పెరగలేదు. సో కాబట్టి నేను అలా, సో మేబీ మేము చేసే పనులు చూసి వాడు అలా ఉంటాడు, చూడాలి. వెరీ నైస్. అయితే మంజుల గారు బిజినెస్ మైండా, ప్యూర్ బిజినెస్ మైండ్ ఉంటుందా? అంత బిజినెస్ ఏం కాదు, అంటే ఏదో చేసేయాలని ఏమి ఉండదు, బట్ కొంచెం ఏదైనా కంఫర్టబుల్గానే చేయాలి అనే టైప్లోనే ఉంటుంది. అంటే నేను ఈ మధ్య నేను కొన్ని ఫాలో అవుతున్నప్పుడు వల్లి అని ఏదన్నా షాప్, శ్రీవల్లి కలెక్షన్, శ్రీవల్లి కలెక్షన్స్, అంటే అంత టైం ఉంటుందా? ఒకవేళ ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే రేపొద్దున ఎక్కడన్నా ఏదన్నా బ్రేక్స్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో దీనికి సంబంధించి ఇటువైపు వెళ్ళొచ్చు అని ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అనేది నా డౌట్. డెఫినెట్గా, అంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద స్టిక్ ఆన్ అయి ఉండట్లా. డెఫినెట్గా యాక్టర్స్ డెఫినెట్గా బిజినెస్ అనే దాంట్లో వెళ్తున్నారు, లేదా ఇంకోటి వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి. సో అలా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవాళ హీరోగా ఉన్నామంటే జీవితాంతం మన హీరోగానే ఉండం కదా. సో ఎక్కడో చోట చిన్న డైవర్షన్ కావాలి, ఇంకొక ప్యారలల్ ఇది ఉండాలనే దీంతో తనకి మెయిన్గా కొంచెం ఈ ఫ్యాషను, ఈ రెడీ అవ్వడం, గార్మెంట్స్, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని తను అలా. ఎలా డే మొత్తాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు మామూలుగా మీరు కానీ మంజుల గారు కానీ? షూట్ ఉంటే మార్నింగ్ 9 to 9 అదే సరిపోతుంది. లేనప్పుడు ఇక ఈ ఆన్లైన్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఉంటాయి, అటన్నింటిని ప్లాన్ చేసుకుంటారు అట్లా ప్రాపర్గా. ఇప్పుడు మీ చేతిలో ఎన్ని సీరియల్స్ ఉన్నాయి సార్? ఒకటి యాక్ట్ చేస్తున్నాను, ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాను. కానీ నాకు రవికృష్ణతో మాట్లాడినప్పుడు నాకు ఈ సీరియల్ హీరోల మీద కానీ ఒక ఆర్టిస్టుల మీద కానీ విపరీతమైన రెస్పెక్ట్ పెరిగింది. కారణం ఏంటంటే మీ కాల్ షీట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అంట కదా. అంటే ఇప్పుడు సినిమాలు కూడా అలాగే చేస్తున్నారని విన్నాను. అవును, వస్తుంది. సినిమాలు కూడా అలా చేస్తున్నారంటే ఈ బడ్జెట్స్ ఇప్పుడు 6 to 6 కాల్ షీట్ యాక్చువల్లీ. 6కి వచ్చి ఎవరు చేస్తున్నారు? చెప్పుకోవడానికి ఉంటాయి అవి, కానీ సినిమాకి వచ్చేసరికి మీరు నమ్మండి నిరుపమ్ గారు, చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవబోతుంది సినిమా ఇండస్ట్రీ. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నాను కదా, గివ్ మీ 1 year. 1 yearలో ఇప్పుడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మొత్తం మారిపోతాయి. మీకు 3 నుంచి 3 కోట్ల లోపు సినిమాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. 3 కోట్ల నుంచి 30 కోట్ల సినిమాలు ఇదివరకు జరిగాయి కదా, చాలా తగ్గుతాయి, డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. చాలామంది హీరోలుగా చాలామంది అవుతున్న వాళ్ళు, టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తెంచలేని వాళ్ళందరూ కూడా హీరోలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆగుతారు. మళ్ళీ డ్రాస్టిక్గా పెద్ద సినిమాలు ఉంటాయి 50 crores ప్లస్, అవన్నీ కూడా విత్ అగ్రిమెంట్, విత్ కొలాబరేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్, పార్ట్నర్స్గా హీరోలు. ఆల్రెడీ ఇప్పుడు హీరోలు రామ్ చరణ్ కానీ, మహేష్ గారు కానీ, బన్నీ గారు కానీ, పెద్ద పెద్ద సినిమాలకి వీళ్ళు పార్ట్నర్సే. దే డోంట్ ఛార్జ్. వాళ్ళు మూలుగా ఊరికే యూట్యూబ్లో రాసినట్టు 250 కోట్లు అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ప్రొడక్షన్ హౌస్లో ఇన్కార్పొరేట్ అవుతారు, ఆ పర్సంటేజ్ సిస్టంలోకి వస్తారు. డెఫినెట్గా అప్పుడు మంచి హెల్దీ వాతావరణం ఉంటుంది. ఈ మధ్యలో ఏదైతే జరిగిపోతుందో వాళ్ళకి కొంచెం బ్రేక్ పడే ఖచ్చితంగా టైం ఇది. వీళ్ళైతే మాత్రం ఈ 3 crores చేసేవాళ్ళు డెఫినెట్గా సేఫ్ దగ్గర ఎక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, మధ్యలో ఎవరు ఉంటారు. సింపుల్. అది మీ సీరియల్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సీరియల్కి అంత హై బడ్జెట్లు లో బడ్జెట్లే ఉండవు కదా, అంతా ఒక స్టడీ రేంజ్లోనే జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఎందుకు సీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ సినిమాలు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకోవట్లేదు? ఇంత ఇండస్ట్రీ తెలుసు కదా. ఖర్చు, అంత ఇన్వెస్ట్మెంట్, టీవీకి అంత, సీరియల్కి అంత ఇన్వెస్ట్మెంట్ అవ్వదు కదా, అవసరం లేదు. అండ్ బికాస్ మీకు తెలిసిందే, సినిమాకి వచ్చేసరికి అది రిలీజ్కి, తర్వాత పబ్లిసిటీకి రకరకాల స్టంట్లు, చాలా రకాల కష్టాలు ఉంటాయి. టీవీలో అలా ఉండదు కదా. ఓకే, జస్ట్ మన ప్రోడక్ట్ తీసి ఒక బడ్జెట్లో క్యాలిక్యులేటెడ్గా తీసి ఇస్తే ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. అది ఫస్ట్లో ఈటీవీ బేబీగా స్టార్ట్ అయ్యారు, అక్కడి నుంచి మళ్ళీ పలు ఛానల్స్లో బాగానే ప్రేజ్ సంపాదించారు.
అది ఎలా ఉంటుంది సార్ ఛానల్కి మధ్య వ్యత్యాసం? వాళ్ళు ఇచ్చే డిమాండ్స్ కానీ, వాళ్ళు ఇచ్చే వాల్యూస్ కానీ ఎలా ఉంటాయి? మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే ఆ ఛానల్ ఎక్కువ ఇస్తున్నాడు అంటే వాడు తక్కువ ఇచ్చాడు, వాడు ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎక్కువ ఇచ్చేవాడు కూడా తగ్గించేస్తాడు. వాడికి బాగా నడుస్తున్నాయి, ఆ బడ్జెట్లో వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఇవ్వాలని వీడు తగ్గించేస్తాడు. ఓకే, అవన్నీ తెలిసిపోతాయి ఆ నెంబర్స్ అన్ని మనం ఎంత ఒక 10,000 అటు ఇటుగానే ఉంటాయి అన్ని ఛానల్స్లో బడ్జెట్స్ సేమే ఉంటాయి. ఎంత ఉంటుంది సార్ సుమారుగా? ఊరికే నెంబర్ చెప్పొచ్చా? ఒక ఎపిసోడ్కి ఇంతని ఇస్తారా, లేకపోతే ఒక 30 ఎపిసోడ్లకని ఇంతని ఇస్తారా, 100 ఎపిసోడ్లకి? పర్ ఎపిసోడ్ ఏదైనా కూడా పర్ ఎపిసోడ్కి. ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు 5 లక్షలు ఇచ్చారనుకుందాం, ఇప్పుడు వాళ్ళకి 5 లక్షలు మైనం వస్తుంది అంటారా? 100% యాడ్ రెవెన్యూస్ 100% ఉంటాయి. టీఆర్పీస్ యాడ్ రెవెన్యూస్ వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ మీ మీద కంప్లైంట్ ఉంది. ఒక 5 సంవత్సరాల పాటు 5-6 ఏళ్ళు సుమారు 1,522,000 ఎపిసోడ్లు జనాల టైంని మీరు దొబ్బేశారనేది ఒక కంప్లైంట్ సార్. దొబ్బేశారని ఎలా అంటారు? వాళ్ళని ఎంటర్టైన్ చేసామని అనుకోవచ్చు కదా. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి. అదే అసలు మీ వల్ల గొడవలు జరిగిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా టీవీలో మ్యాచ్ వచ్చినా సరే లేదు డాక్టర్ బాబు వస్తాడనే కాంపిటీషన్ జరిగేదట. ఇవన్నీ విన్నప్పుడు బాగుంటుంది కదా, మనం చేసే పని క్లారిటీగానే ఉన్నాం. అవును, అంటే మనం చేసే పనికి అంత రీచ్ ఉంది, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అనేది తెలిసినప్పుడు బాగుంటుంది. చాలామంది ఎందుకు నువ్వు అంత మౌనంగా ఉంటావు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందంట మీ మీద. మీమ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా? ఇప్పుడు సీరియల్లో ఏంటంటే నిజాలు వెంటనే టక్కుని బయటపడిపోవాలి, నిజం తెలిసేయాలి, అన్ని కొట్టాలి తన్నాలి అని అనుకుంటారు. డైలీ సీరియల్ అలా చేయలేం కదా, కథ సాగాలి కదా. అదే దాన్నే సాగదీస్తూ ఉంటాం నెమ్మదిగా. కానీ అది సాగదీస్తున్నామని తెలిసినా కూడా దాన్ని మళ్ళీ ఎంతో ఇష్టంతో చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎలా చేస్తారు సార్ అన్ని రోజులు ఒకే దాన్ని? అంటే అడుగుతున్నా నేను. కాదు, అంత డెలిబరేట్గా మనకి సాగతీత అనేది చూసేవాడికి తొందరగా తెలియాలి, తెలుసుకోరా అని ఉన్నప్పుడు వాడికి కొంచెం విసుగు వస్తుంది. కానీ తెలియకుండానే మ్యాక్సిమం కథలు ఆగుతూ ఉంటాం. అది మా స్క్రీన్ ప్లే రైటర్లు గొప్పతనం. అదే నిజమేనండి. అంటే అన్ని సంవత్సరాలు ఎంగేజ్ చేయటం అనేది మీకు నాకు తెలిసి చంద్రముఖి కూడా 6 years వచ్చింది. 6 years అంటే అది నేను అదే అసలు వాట్ ఈస్ నాకు అంటే సినిమా అయితే నేను అసలు ఎవరిది కొంచెం నేను జస్ట్ కూర్చున్నప్పుడు నాకు ఒక విజన్ ఉంటుంది, స్టార్ట్ చేసుకుని మీరు అనగానే నాకే టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే మా ఇంట్లో వైఫ్ కానీ జాగ్రత్తగా చేయాలి అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు నన్ను పట్టుకొని? నాకు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు నన్ను అంటున్నారంటే లేదు యూ మస్ట్ రీడ్ దిస్, ఈ అబ్బాయి ఇది చేశాడు, ఐ నో హిమ్ అని చెప్తుంటే కూడా వినట్లే ఎవరు. అంటే జనాల్లో మీరు అంత క్రేజ్ సంపాదించారు. మగవాళ్ళకి తెలియని చాలా విషయాలు, చాలా అప్డేట్స్ వాళ్ళకి తెలుస్తాయి. అదే ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా టీవీ చూడటం కానీ, షోస్ కానీ, ఇవి కానీ, న్యూస్ కానీ ఫాలో అవుతారు, ముఖ్యంగా టీవీకి సంబంధించి. నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళ పిల్లలు కూడా మీ సీరియల్ వచ్చినప్పుడు చూస్తుంటారు. అలాగేం అర్థం అవుతుందండి, నాకు అర్థం కాదు. ఏమవుదా పక్కన ఉన్న అమ్మమ్మలో నాన్నమ్మలో వాళ్ళతో పాటు వీళ్ళు ఓకే వాళ్ళ ఏ వ్యూస్ వీళ్ళతో షేర్ చేసుకుంటారు, వీళ్ళది వాళ్ళది అనేది. సో వీళ్ళకి అలా నెమ్మదిగా ఎక్కేస్తూ ఉంటుంది. చాలామంది చిన్న పిల్లలు కార్తీక్ నేను టీవీలో చూశానంటే నీ వయసుకు నువ్వు నన్ను టీవీలో చూసావా అని ఆశ్చర్యపోతుంటాను. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మో ఎవరో ఒకరిని చూస్తూ ఉంటారు. అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు బాగుంటుంది కదా సార్. అంటే మరి వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే, నా మనవడనో నా కొడుకనో వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే మాట్లాడతారు. అలా అనుకున్నప్పుడు నాకు అన్నీ గుర్తొచ్చేది చిరంజీవి గారు వాళ్ళ మదర్ మీకు పంపించిన గిఫ్ట్ గురించి చాలా చెప్పేవారు. వాళ్ళు నిజంగా రెగ్యులర్గా చూస్తారు. వాళ్ళు ఎంత జెన్యూన్ పీపుల్ చిరంజీవి గారి ఫ్యామిలీలో అంటే వాళ్ళు చూసే వాళ్ళని ఖచ్చితంగా ఒక ఫోన్ చేసి విష్ చేయటము. నాకు మీ ముందు కూడా ఆర్కే నాయుడు సాగర్ని అప్రిషియేట్ చేయటం నాకు తెలుసు. ఎందుకంటే సాగరు ఆ రోజు ఎందుకు నేను అక్కడ ఉన్నా, సాగర్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు అంజనాదేవి గారు నేను ఉన్నానమాట. నువ్వు ఎంత బాగా చేస్తావు అంటే, అరే ఇంట్లో మెగాస్టార్ని చిరంజీవిని పెట్టుకొని మనవాడు రామ్ చరణ్ పెట్టుకుని ఏమైంది వీళ్ళని పొగుడుతుంది అంటే మనకు ఒక లుక్ ఉంటుంది కదా. కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్కి వాళ్ళు మిమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నారు అనే సంగతి నాకు ఆ రోజు అర్థమైంది. ఓకే రోజు చూస్తారు వాళ్ళకి అంటే అంత
ఆ క్యారెక్టర్లో కానీ ఆ కథలో కానీ వాళ్ళు అంతా ఇన్వాల్వ్ అయిపోయారు అని ఆ, అర్థం ఇక. బాగా అనిపించింది నాకు అవి చూసినప్పుడు, అవి విన్నప్పుడు. అవును. ఎలా వంట చేస్తుంటారా బాగా మీరు? చాలా తక్కువ. ఏదో వీడియోల కోసం యాక్ట్ చేస్తుంటాను తప్ప పక్కన మా మమ్మీయో తనో ఎవరో ఒకరు చెప్తారు ఇది అది. సో మనం ఏదో బాగా తెలిసినట్టు అది వేస్తాం అంతే. కానీ మీరు ఇప్పుడు యూట్యూబ్ ఫ్యూచర్లో మర్చిపోయాను మీకు చెప్పాలి. రాత్రే నాకు ఒక అనాలిసిస్ వచ్చింది యూట్యూబ్ మీద. ఫ్యూచర్లో నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు అంటే ఇవన్నీ కూడా చాలా ఓటీటీ ఛానల్స్ని యూట్యూబ్ హైర్ చేసి కొనేస్తుంది. ఓకే. అప్పుడు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ కూడా స్టార్స్ అవుతారు. ఓ యూట్యూబ్ డైరెక్ట్గా మీకున్న ఫాలోవర్స్ని బట్టి, మీకున్న ఆ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ని బట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసేసుకుంటారు అనేది ఒకటి వచ్చింది. అలా చేసుకుంటే మాత్రం యూట్యూబ్ అనేది ఇంకొక సంచలనంగా మారబోయే ప్రక్రియ త్వరలో జరగబోతుంది. ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు ఒక ప్రొఫెషనల్స్. ఇదివరకు పని పాట లేకుండా ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ పాటలు చేస్తూ ఉండేవాడు ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక వాల్యూ వచ్చింది, ఒక డిగ్నిటీ. వాళ్ళని కూడా గుర్తించారు. మన కళ్ళ ముందు హైదరాబాద్, మరి ఎస్పెషల్లీ 2003 to 2026 అసలు ఎన్విరాన్మెంట్ కానీ హైదరాబాద్ సిస్టమ్ మొత్తం మరి అసలు మీ కళ్ళ ముందు మీకు షూటింగ్ వెళ్తున్నారు, వస్తున్నారు, మీకు తెలియదు. ఒకటి ఆ రోజు 10 రూపాయలు ఉన్నది ఈ రోజున 1000 రూపాయలు. కరెక్ట్. కళ్ళ ముందే మీ కళ్ళ మణికొండ, గండిపేట ఇవన్నీ ఎలా ఉండే? అజీజ్ నగర్, చిలుకూరు వెళ్ళాలంటే ఏదో ఇదివరకు వేరే పిక్నిక్ వెళ్తున్న ఫీలింగ్. ఏదో వెళ్ళి మధ్యాహ్నానికి వస్తాము, ఒక టిఫిన్లో పులిహార ఏదో కలుపుకొని గుడికి వెళ్ళి రావడం అనేది పెద్ద ప్లాన్. ఇప్పుడు అజీజ్ నగర్లో రోజు వెళ్తున్నాం, షూటింగ్ రోజు వెళ్తున్నాం. అక్కడ జంక్షన్లో ట్రాఫిక్ పోలీస్ ఉండి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ ఇదివరకు ఒక బైక్ ఎప్పుడైనా కనబడేది. నిజమే మీరు చెప్తుంటే కళ్ళ ముందు పాకిపోతుంది అలా. అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడాలి అంటే అబ్బో అక్కడే ఉండే గ్రౌండ్స్ అనుకునే దగ్గర ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. 2007లో నేను అప్పుడే చెన్నై నుంచి వచ్చి ఆ చంద్రముఖి చేయడానికి మణికొండలో అక్కడొకటి ఒక ఇల్లు ఉండేది. రోడ్డు పిచ్చి రోడ్లు, తుప్పలు ఈ టైప్లో ఉండేది. అప్పుడే చెప్పారు మణికొండ నెక్స్ట్ ఇక్కడే కొంటున్నారు, అందరు ఫుల్ క్రేజ్ ఉందంటే ఏంటి ఇందులోనా అనేవాడు. బేసిక్గా నాకు నాలెడ్జ్ లేదు అప్పుడు. ఇందులోనా అన్న కట్ చేసి ఒక 2-3 ఏళ్లలో అగ్గిపెట్టులాగా ఎట్లా మొత్తం సన్న రోడ్లలో మొత్తం ఒక కార్కి ఇంకో కార్ ఎదురు రాడితే కుదరదు, కానీ ఆ బిల్డింగ్స్, ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది కళ్ళ ముందు. హైదరాబాద్ ఇలాగా మన ముందే సార్, మన ముందే మారిపోయింది మొత్తం. అదే అప్పుడు కొందామంటే మన దగ్గర డబ్బులు ఉండవు, ఇప్పుడు కొందామంటే అందుబాటులో ఉండవు పరిస్థితి. కానీ చూసే వాళ్ళకి మాత్రం స్టార్స్, మెగాస్టార్స్ మనమే అనుకుంటారు. బుల్లితెర మెగాస్టార్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నప్పుడు, నేమ్స్, టైటిల్స్ వస్తున్నప్పుడు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఇన్ యువర్ మైండ్ సార్? అయ్యి శాశ్వతం కాదు, అయ్యి ఊరికే ఆ కాసేపటికి అంతే. ఇకపోతే ఫ్యూచర్లో నిజంగా సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తానని చెప్పారు, కానీ ఎటువంటి క్యారెక్టర్స్ ఇష్టపడతారు సార్? ఇప్పుడు మీ కళ్ళ ముందే మీరు రవికృష్ణ గారి పేరు చెప్పారు. రవికృష్ణ గారు చాలా కాన్ఫిడెంట్గా నేను ఖచ్చితంగా చేయగలనని చెప్పారు. ఆయన ఒకటి సెట్ చేసుకున్నాక మాట్లాడారు. మీరు అంత సెటప్లో ఉన్నారంటారు ఇప్పుడు? సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే అంత సెటప్లో లేను. అంటే ఒకటే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏదైనా చేయగలుగుతాను, ఎలాంటి క్యారెక్టర్ అయినా దాన్ని నేను కాన్ఫిడెంట్గా పుల్ ఓవర్ చేయగలుగుతాను అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాలో నాకు తెలిసి, సినిమా పరిశ్రమలో నాకు తెలిసిన ఒక బెస్ట్ క్రాఫ్ట్, చాలా కష్టమైన క్రాఫ్ట్, రైటింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్. మీరు ఒక సినిమాకి, నెక్స్ట్ మూవీ అయిన ఒక సినిమాకి మీరు యాజ్ ఎ రైటర్గా పనిచేస్తారు. రైటర్గా పనిచేసి కూడా అందులో డెఫినెట్గా అది బాగుంటుంది రైటింగ్, కానీ ఆ సినిమా నాకు ఐడియా ఉంది. ఎందుకు మళ్ళీ ఆపేశారు? డబ్బు రాలేదా? అసలు పేరు రాలేదా? అసలు దాన్ని అది చేస్తున్నప్పుడు నేను డబ్బు కూడా ఆశించి చేయలే. ఎందుకు చేశారు మరి ఆ సినిమాని? జస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ఆయన డైరెక్ట్ చేశారు. అంటే ఆయన నా స్కిట్ నా స్కిట్ ఒకటి ఆయన మీరు రాసి చేసిన స్కిట్ చూశారు, ఆయన దాంట్లో యాక్ట్ చేశారు, చూశారు. సో కొంచెం ఎంతవరకు రాయగలను అనేది ఆయనకు కొంత ఐడియా ఉంది. సో ఒక ట్రయల్ వర్షన్లోనే ఒక వర్షన్ రాస్తావా, ఈ 4 సీన్లు రాస్తావా అని చూడు అన్నారు అంతే. సో అలా చేశాను, అది ఆయనకి నచ్చింది. ఫస్ట్ హాఫ్ అన్నారు, సెకండ్ హాఫ్ అన్నారు, తర్వాత మొత్తం రాసుకుంటా అట్లా.
అట్లా జస్ట్ అసలు డబ్బులు ఆశించి కానీ జీన్స్ లో ఒక ఉంది ఇంట్రెస్ట్ కాబట్టి అంతే, ఒక ఇంట్రెస్ట్తో చేసింది. అప్పుడు కూడా నేను యాక్ట్ చేస్తున్నాను, పెద్ద టైం కుదిరేది కాదు, బట్ స్టిల్ కుదుర్చుకొని చేయాలి అనే ఇంట్రెస్ట్తోనే చేశాను. ఇకపోతే ఈ ఊరికే సరదాగా అడుగుతాను, మన మంజుల గారికి ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఉంటుందా మీ మీద? మా ఆయన చాలా అందగాడు, వేరే అమ్మాయిలతో ఎలా ఉంటాడో అమ్మో అని ఏముండదు. ఏముండదా? షూర్ అండి అది? ఏ లవ్ లెటర్స్ ఏం రావా మీకు? ఇప్పుడు ఎవరు రాస్తున్నారు లవ్ లెటర్? లవ్ లెటర్ అంటే లెటర్ మీద రాయమని కాదు, ఇప్పుడు ఫార్మాట్ మారింది, కానీ ఆ ఫార్మాట్ మారిన దానిలో ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లో రావటాలు కానీ మెసేజ్లు పెడతా ఉంటారు ఏదో ఒకటి. ఎప్పుడైనా ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా ఉంటాయి చూసి ఊరికి నవ్వుకుని వదిలేస్తాం. అదే నవ్వుకునే దానిలో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ ఏదైనా ఈ లెటర్ చాలా బాగుండింది వెరైటీ అంటే లవ్ లెటర్ అని కాదు కానీ ఇప్పుడు ఇలాగే ఒక ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్ హోస్టెస్ ఒక అమ్మాయి అదే హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్, మా ఫ్యామిలీ అంతా చాలా ఇష్టపడతారు మిమ్మల్ని, మీరు దిగేటప్పుడు నాకు ఒక సెల్ఫీ ఇచ్చి వెళ్ళండి అనేది పెట్టి అది స్లిప్ దాచుకున్నాను. కానీ పాప మా అమ్మాయికి సెల్ఫీ ఇవ్వడం అంటే ఆ హడావిడిలో దిగే హడావిడిలో వెళ్ళిపోయాను. మళ్ళీ సెల్ఫీ కాదు సార్, అన్యాయం సార్ ఇది. పాప అమ్మాయి అంత మంచిగా అడిగినప్పుడు ఇవ్వాలి కదా మీరు, గుర్తుపెట్టుకొని. అదే ఒక కుకీస్ ఏదో కూడా ప్యాకెట్ కూడా ఇచ్చి స్లిప్ ఇచ్చి అట్లా చేసి. అయితే ఇంకా దాన్ని మళ్ళీ ఎవరితో మీరు ఫ్యాన్స్తో ఎలాగుంటారు టచ్? ఫ్యాన్ పేజెస్ ఒకళ్ళిద్దరు టచ్లో ఉంటారు, చాలా ఫ్యాన్ పేజెస్ అయితే ఉన్నాయి ఉండటానికి. ఇదో కేరళ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా వాళ్ళు క్రియేట్ చేశారు, కానీ టచ్లో ఉండేది తక్కువే, ఒక 1 or 2 అంతే. అలాగే నాకు ఆ క్యారెక్టర్, పర్టికులర్ క్యారెక్టర్ నాకు కూడా కొంచెం జస్ట్ ఏదో అమ్మాయి పేరు వంటలక్ అంటారు, అవునా? అవును కదా, ఆ అమ్మాయి ఒరిజినల్ అలా ఉండదు కదా, ఒరిజినల్గా షీఈస్ గుడ్ కదా, యాక్చువల్లీ షీఈస్ లుకింగ్ గుడ్ కదా. లుకింగ్ వైస్ అంటే అంటే ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా ఇప్పుడు కొంచెం స్త్రీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అది కొంచెం వాళ్ళేదో హ్యూమిలేట్ చేసినట్టు అట్లాగా అనిపించి అందం మీద టాపిక్స్ వచ్చినప్పుడు, కానీ ఆ సీరియల్లో కంటెంటే అది. బేసిక్ లైనే మా మదర్ క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడకి ఏంటంటే అందంగా ఉండేవాళ్ళు అంటేనే ఇష్టం, కలరు దీని మీద. సో అందమైన కోడలు తెచ్చుకోవాలనేది ఆవిడ లక్ష్యం. నేను బాహ్య సౌందర్యం కాదు అంతర్ సౌందర్యం అని ఆ క్యారెక్టర్ నచ్చి తను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాను. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక పాయింట్లో నేను ఆ అమ్మాయిని భార్యని నిందిస్తాను, అప్పుడు అమ్మ సపోర్ట్ వెళ్తుంది. ఓహో, అసలు మెయిన్ టర్నింగ్ పాయింటే సీరియల్కి అది. అప్పుడు దాకా అత్త కోడళ్ళు కొట్టుకునేవాళ్ళు, అన్ని సీరియల్స్లో అలా జరిగేది. ఇందులో అత్తగారు కోడలికి సపోర్ట్గా నిలవటం అనేది, తనతో నిలబడి కొడుకుతోనే ఫైట్ చేయటం, అందువల్ల అది బాగా. అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కార్తీక దీపం అది సీజన్ 1, ఇప్పుడు జరిగేది సీజన్ 2. ఇప్పుడు ఇది కూడా ఎన్ని ఎపిసోడ్లు అయింది సార్? ఇది అయిపోయింది, ఒక 500-600 ఎపిసోడ్లు అయిపోయింది. ఇది కూడా 500-600, అది ఒక 1500, అది ఒక 5 ఏళ్ళు తీసేసి ఇది ఇంకా మళ్ళీ రెడీ అయిపోయారు ఇంకొక 5 ఏళ్ళు తీసేసుకోవడానికి జనాల టైంని. వెరీ నైస్. అంటే నేను సరదాగా అంటున్నాను కానీ దొబ్బేశారు అది ఇదని. అది చాలా ట్రూలీ ఆనర్డ్ కదా, చాలా కష్టమైన పని. ఇప్పుడు ఉన్న టైంలో, ఇప్పుడున్న జనాలకు ఉన్న బిజీ లైఫ్లో అంత టైం తీసేసుకొని మన మీద కూర్చున్నారంటేనే అది చాలా గ్రేట్ కింద లెక్క. అయినా ఆ సీరియల్కి ఆ టైటిల్ సాంగ్, ఆ హమ్మింగ్ ఏదైతే వస్తుందో అది అసలు చిన్నపిల్లలు కూడా, అప్పుడే పుట్టిన వాళ్ళు కూడా అలా తిరిగి చూస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ఎంతమంది పంపిస్తుంటారు, ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి కదండి చాలా. అవి అమ్మ అసలు ఇది కాక ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు బాగా ఫేమ్ అయిన కాడి నుంచి ఇలాంటివన్నీ కూడా చాలా మాట్లాడుతూ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని మీమ్స్లో కూడా చూశాను, ఏదైనా సీరియస్ టాపిక్ జరుగుతున్నప్పుడు డల్గా ఎవరిని ఉంటే డాక్టర్ బాబుది మేమే చేస్తూ ఉంటారు. అవును, మీ దాకా వస్తాయా? ట్యాగ్ చేస్తుంటారు, లేదా ఈ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు అసలు ఎక్కడ ఏ అప్డేట్ మన గురించి ఉన్నా కూడా ఫ్యాన్ పేజెస్కి ఎలా వస్తుందో నాకు చాలా ఆశ్చర్యం. అంటే వాళ్ళు దాన్ని తీసుకుంటారు సార్, ఎస్ఈఓ కాంటెంట్ని తీసేసుకొని అందులో వాళ్ళకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న కంప్లైంట్, అంటే అది రోమరో నిజమో కూడా తెలియదు నాకు, ఇదైతే మీకు నెగిటివ్ క్వశ్చన్ అవ్వచ్చేమో. మీరు చెప్పిన టైంకి
షూటింగ్కి 9 to 9 కాల్ షీట్ అయితే మీరు సెట్కి వెళ్ళేళ్ళకి 10 అవుద్దో 10:30 అవుద్దో. ఆ తర్వాత ఉరుములు మెరుపులు పడ్డా కూడా మీరు చక్కగా నీట్గా దూకొని ఆరామ్సే ఎవరితో నాకు సంబంధం లేదు, నా పని నేనే అన్నట్టుగా వెళ్ళిపోతారు అనేది ఒకటి నేను విన్నది. అది నిజమో కాదో నాకు తెలియదు. నిజమేనా? కొంత నిజమే. 9:30 9:45 అవుతుంది, 10 కల్లా రెడీ అయిపోతాను. అంటే ఎందుకు లేట్ అవుద్ది అనేది కూడా చెప్తాను మీకు. ఆర్టిస్టులు, ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో మీకు ఓన్గా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఓ కరెక్ట్. సో నేను ఫ్రమ్ ద డే వన్, నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో కెరియర్, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. సో అది నాకు ఒక ఎక్స్ట్రా పని. నాకు డబ్బింగ్ ఉంది కదా అని 9 లోపు నన్ను ఏం పంపించు. మ్యాక్సిమం నా పని ఎంతవరకు లాగొచ్చో ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్ వరకు చేసే వదులుతారు. సో ఆఫ్టర్ 9 నేను ఏదో డబ్బింగ్ చెప్పుకోవాలి, లేదా నేను షూటింగ్కి పొద్దున్నే స్టార్ట్ అయ్యే ముందు చెప్పేసుకుని బయలుదేరాలి. ఓకే. సో ఆ డబ్బింగ్ టైం అనేది కొంచెం లేట్ అవుతుంది. అండ్ తర్వాత నేను నా డైలీ రొటీన్ మార్నింగ్ వర్కౌట్ ఏదో ఉంటుంది. కరెక్ట్. సో దానికి 6కో 6:30కో లేచి ఆ పనులు చేసి ముందో వెనకో ఈ డబ్బింగ్లు చెప్పుకొని షూటింగ్కి వెళ్ళాలి. సో మాట్లాడే వాళ్ళకి ఆ వెనకాల పడే పనులు, నేను చేసే పనులు ఇది తెలియదు. లేదు, జస్ట్ చెప్తాను అంటే ఈ క్లారిఫికేషన్ అంటే నేను అందుకే అడిగాను. నేను అది మీకు హెల్ప్ అవుతుందే చెప్పేది. ఎందుకంటే ఐ నో యూ, మీరు ఎంత నైట్ దాకా 9 to 9 కాల్ షీట్ అంటే 9 దాకా కాకుండా 9:30 దాకా అడుగుతారు తప్ప 8కి పంపించేద్దాం, 7కి పంపించేద్దాం అనే ఉండదు. ఏ అజీజ్ నగర్లో షూటింగ్ జరుగుతుంది, 9 ప్యాకప్ అయితే అక్కడి నుంచి రావడానికి ఒక 45 minutes. కరెక్ట్. సో నేను డబ్బింగ్ ఇంకొక 1/2 hour 45 minutes చేసుకుంటే నేను ఇంటికి వెళ్ళడానికి 10:30 11 అవుతుంది. అంటే ఏ రోజు ఆ రోజు డబ్బింగ్ చెప్పేస్తారా? ఏ రోజు ఆ రోజు కాదు, వాళ్ళు ఎడిట్ చేసి పెడతారు, దాన్ని బట్టి ఎనీ ఆల్టర్నేట్ డే అయినా చెప్పుకోవాల్సి వస్తుంది. సార్, ఒక సీరియల్కి చాలా తక్కువ బడ్జెట్లో తీశారు అంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది పర్ డేకి? క్యాస్టింగ్ని బట్టి సార్, మనకుండే ఆర్టిస్టులను బట్టి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనేసరికి ఎంత అక్కర్లేదు అనుకున్నా ఒక 10 మందిని అయితే పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో మనం మిగలటం అనేది చాలా టఫ్. సో దానికి అదే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇందులోనే ఉన్నారు కాబట్టి మీరు మేనేజ్ చేయగలరు, కానీ కొత్త వాళ్ళు వచ్చి చేయలేరేమో ఇక్కడ. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తారు. చాలామంది ఏదో టీవీయే కదా, ప్రొడ్యూస్ చేసేయచ్చు కదా అని అనుకుంటారు. ఈరోజు ఒక కొత్త సీరియల్ స్టార్ట్ చేయడానికి 80 to 1 crore అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓ మై గాడ్. ఒక సినిమా లాగానే మామూలుగా ఇదివరకులో ఒక 5 లక్షలు 10 లక్షలు ఉండి ఏదో స్టార్ట్ చేసేద్దామంటే కుదరదు. 100% కుదరదు. 80 to 1 crore అది బ్రేక్ ఇన్ అవ్వడానికి మీకు ఈజీగా 1.5 year to 2 years పడుతుంది. దాని ఇంట్రెస్ట్లు, దాని లెక్కలు, అవన్నీ లెక్కలు వేసుకుంటే అక్కడికక్కడ మళ్ళీ సేమ్ అక్కడే ఉంటారు. కర్మ కాలిపోయి నీకు రేటింగ్ రాక ఆ ప్రాజెక్ట్ మధ్యలో క్లోజ్ చేశారంటే నీకు అది మైనస్. బాబోయ్, అలాంటి సందర్భం ఏదైనా వచ్చిందా మనకి లైఫ్లో? వచ్చింది. ఆ పల్లకిలో పెళ్లి కూతురు అని సీరియల్. అవును. అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎన్ని ఎపిసోడ్ల తర్వాత? ఆల్మోస్ట్ 198 200 ఎపిసోడ్స్ దగ్గరలో వచ్చినప్పుడు ఇంకా మీకే క్లారిటీ వచ్చేస్తుందా ఇంక ఇది ఆపేద్దాం అంటే? మనం ఆపం, ఛానల్ చెప్తుంది. ఛానల్ చెప్పేస్తుంది. ఛానల్కి మొహమాటాలు ఏముండవు. ఛానల్కి ఏముండవు. వాళ్ళకి అల్టిమేట్గా దిస్ ఇస్ బిజినెస్. వాళ్ళకి బిజినెస్సే. మనోడు మనతోనే ఉన్నాడు, పాపం కొంచెం చూద్దాం, అటు ఇటుగా ఏదో చేసుకుని అయ్యే ఉండవు. మీకు బిజినెస్ లేదు, దీనివల్ల లాస్ వస్తుంది అన్నప్పుడు క్లోజ్ చేస్తారు. మీ రేటింగ్స్ 2.5 నుంచి 9 లోపు 10, 15 కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయట. అంటే ఆ టైం స్లాట్ని బట్టి, అదే ఆ టైం స్లాట్కి ఉండే వాల్యూని బట్టి. మీకు అన్నీ కూడా ప్రైమ్ స్లాట్స్ కదా? కార్తీక దీపం ప్రైమ్ స్లాట్. ఇప్పుడు పొదరిల్లు అది కూడా ప్రొడక్షన్లో. అది మీరు ప్రొడక్షన్ చేసే దగ్గర మీరు హీరోగా చేయరా? అంటే ఆల్రెడీ ప్రైమ్ స్లాట్లో సీరియల్ ఒకటి ఉంది కాబట్టి అదే స్లాట్లో రిపీట్ చేయట్లేదు. లేదంటే చేయొచ్చు. నెలకి ఎన్ని రోజులు పనిచేస్తారు సార్ సుమారు? ఒక సీరియల్ అయితే 12 days సార్ మ్యాక్స్. పర్ మంత్ 12 days 12 days చేస్తేనే అది ప్లస్లో ఉంటుంది. అంతకు మించిగా వెళ్ళిపోతే మైనస్లోకి వెళ్ళిపోతుంది. అది లెక్క.
ఓకే, అది వాళ్ళు ఇచ్చే బడ్జెట్స్కి. అదే లేదంటే ఇబ్బంది పడతాం కదా, ఇది అవ్వలేదు ఎక్కువ రోజులు షూట్ చేస్తే ఎక్స్పెన్స్ పెరిగిపోతుంది. అదే పర్ డేకి ఇంక అందరూ షూటింగ్ సుమారు సినిమాకి అయితే నాకు తెలిసి తక్కువ మంది ఉన్నారంటే 50 మంది నుంచి 70 మంది ఉంటారు. ఎక్కువ మంది ఉన్నారంటే ఇంకా దానికి ఆ సినిమాకి సంబంధించిన స్పాన్ వేరు. సీరియల్కి ఎంతమంది ఉండాలి సుమారుగా సెట్లో ఆర్టిస్టులు కాకుండా? 40 to 50 మంది ఉంటారు. సేమ్ అంతే సినిమాలాగానే. అదేలే మినిమం బేసిక్స్ అన్నీ అందరికి ఫుడ్ కామనే, మిగతా ఫెసిలిటీస్ కామనే, క్యారవాన్లు కామనే. క్యారవాన్లు తక్కువ ఉంటాయిలేండి, అంటే మరీ టఫ్ లొకేషన్స్, టెంపుల్స్ అట్లా మనకి లేడీస్కి మెయిన్గా ఈ డ్రెస్ చేంజ్కి వాష్రూమ్స్కి లేని ప్లేస్లో పెడతారు. రెగ్యులర్ స్టూడియోస్లో అక్కడ మంచి మేకప్ రూమ్సే ఉంటాయి, హౌసెస్లో ఉంటాయి కాబట్టి అవి ఉండవు. మీ గురించి మంజుల గారి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను సార్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం మంజుల గారిని కూడా కూర్చోబెట్టాలి. మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని ఆయన అడగాలి. ఉంటాయి, చాలా ఉంటాయి. అదే చాలా ఉంటాయి, అందుకనే పర్టికులర్గా ఫస్ట్ మిమ్మల్ని కూర్చోబెట్టుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కి అవని మీరు మాకు ఒక భార్యకైనా భర్త మీద శాంతాడు అంటుంటుంది లిస్ట్. అదే ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎనివే సార్, థ్యాంక్ యూ సో మచ్ నా మీద అడగగానే ఒక ప్రేమతో వచ్చినందుకు. మనం కంటిన్యూ చేద్దాం. చాలా అంటే చాలా షేర్ చేసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే బ్యాడ్ థంబ్నెయిల్స్ ఇంకో దాంతోనే నేను వర్క్ చేయాలని అనుకోవట్లేదు. మంచి కంటెంట్, ఒక మంచి మనిషిని ప్రజెంట్ చేసే విధానం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అండ్ మీ వర్క్స్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందనే వెంటనే రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ప్రొడక్షన్గా పెద్ద హిట్ అవ్వాలి. నాకెందుకో సినిమాల్లోకి మీరు రావాలని బలంగా కోరుకుంటున్నాను. మీరు రాగలరు, మీరు చేసి చాలా చేయగలరు. మీరే లాగండి. నేను 100% ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. షూర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా మంచి కంటెంట్ని ఎంజాయ్ చేస్తారండి. మీరు అనగానే ఇంకా అందరూ ఎదురు చూస్తున్నారు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఒకటే చెప్పాలి, శివ గారు చాలా మంచి మంచి పర్సనాలిటీస్ని తీసుకొస్తున్నారు. చాలా వరకు నేను చూశాను. మెయిన్ నాకు నచ్చింది అట్లూరి పూర్ణచంద్రరావు గారు. ఆయన ఏజ్లో కూడా ఆయన అచీవ్మెంట్స్ కానీ ఆయన ఇంకా పడుతున్న ఆ తపన కానీ చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సూపర్ సార్, నిజంగానే కొద్ది గొప్ప అని మనం చూసి నిజమే వీళ్ళు మంచి వర్క్ చేస్తారని గుర్తించడం కూడా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే యూట్యూబ్ అంటే ఎవడు పడతాడు పెట్టేస్తున్నాడు అనే ఒక మైండ్ సెట్ వచ్చింది జనాలకి. ఎందుకో అది కొంచెం జెన్యూన్ జర్నలిస్టులు చేస్తుంటే రాదేమో అనేది మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. వెరీ హ్యాపీ అండ్ వెరీ హంబుల్. కలుద్దాం మనం నెక్స్ట్ మళ్ళీ కూడా కలవచ్చు. మీ 12 రోజులు షూటింగ్ ఎప్పుడైపోతుందో లెక్క చూసుకొని నేను మీకు ఫోన్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.